నమస్తే, నా పేరు డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు, డైరెక్టర్ సత్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విజయనగరం. ఈరోజు నేను మీకు మా సీతం కళాశాలలోని ఇంట్రొడ్యూస్ చేసిన పాలిటెక్నిక్ కోర్సు గురించి చెప్పదలుచుకున్నాను. మనకి విజయనగరంలోని లోకల్లోని ఈ మోస్ట్ డిప్లొమా కోర్సెస్ లేవు. మేము ఇంట్రొడ్యూస్ చేసిన కోర్సులు ఏంటంటే కెమికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. కెమికల్ ఇంజనీరింగ్ మీ అందరికీ తెలుసు, మన రాష్ట్రంలోని ఒక 3 గవర్నమెంట్ పాలిటెక్నిక్లు ఉన్నాయి, ప్రైవేట్ పాలిటెక్నిక్లో లేదు. ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ పాలిటెక్నిక్లో కెమికల్ ఇంజనీరింగ్ మన సీతం కళాశాలలో స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే కెమికల్ ఇంజనీరింగ్ చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫార్మా కంపెనీస్, కెమికల్ కంపెనీస్, స్పేస్, ఫుడ్ టెక్నాలజీ, వీటన్నిటిలో చాలా ఆపర్చునిటీ ఉన్నాయి. కాబట్టి ఈ పర్టికులర్ కోర్సుని ఆప్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఏంటంటే ఇప్పుడు నవడేస్ తెలిసి అందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది, చాలా అవసరం అవుతుంది. ఏమంటున్నారంటే మనకు ఎలక్ట్రిసిటీ ఎలా ఇంపార్టెంట్, మన పర్సనల్ మన ఆక్సిజన్ ఎలా ఇంపార్టెంట్, ఏ కూడా అంత ఇంపార్టెన్స్ అవబోతుంది. కాబట్టి అంటే ఏలోనికి ఒక డిప్లొమా కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని చెప్పి డిప్లొమా ఇన్ ఏఎన్ఎంఎల్ అని చెప్పి ఒక కోర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూడా చాలా కొద్ది కళాశాలలోనే ఉంది కాబట్టి ఈ కోర్స్ కూడా ఆప్ట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత రెగ్యులర్గా ఉన్న సిఎస్సి కోర్స్ ఉంది. తర్వాత అంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. ఇదేంటంటే మనకి తెలుసు, మనకేంటంటే ఈ కోర్స్ వల్ల ఏంటంటే మనకి హార్డ్వేర్ టెక్నాలజీ చిప్స్ అవి తెచ్చుకొని ఈ సెమీ కండక్టర్స్, ఎందుకంటే మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెమీ కండక్టర్స్ మీద చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే దీని గురించి కూడా జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి డిప్లొమా ఇన్ ఈసీ కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా రెగ్యులర్గా ఉన్నంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, వాట్ వి కాల్ అంటే EEE కోర్స్ కూడా, ఈ 5 కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మీరు దీన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. సీతం కళాశాల చాలా లొకేషన్ చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే విజయనగరం కలెక్టర్ ఆఫీస్ నుంచి హార్డ్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అయితే అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. తర్వాత ఏంటంటే మా సీతం కళాశాల అంటే స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ మేము పాటిస్తున్నాం. కాబట్టి ఏంటంటే చాలా ఆనందంగా ఆహ్లాదంగా కూడా అంటే డూయింగ్ అండ్ దెన్ లెర్నింగ్, ఆ కాన్సెప్ట్ ద్వారా అన్ని నేర్చుకుంటారు. కాబట్టి ఏంటంటే పిల్లలు స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటారు, దానివల్ల మంచి నాలెడ్జ్ వస్తుంది, మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. సీతం కళాశాల 2011లో స్టార్ట్ అయింది. అంటే 16 సంవత్సరాల నుంచి రన్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు AI ల్యాబ్స్ తీసుకున్నాను, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దాంతోపాటు కూడా మనకి చాలా సీనియర్ ఫ్యాకల్టీ అవైలబుల్, అంటే PhD చేసిన ఫ్యాకల్టీ కూడా అవైలబుల్గా ఉన్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ద్వారాను ఓ స్ట్రెస్ ఫ్రీ, ఈ పిల్లలకి ఈజీగా ఏ విధంగా అర్థం అవ్వాలి, స్కిల్ ఏ విధంగా నేర్పాలి, ప్రాక్టికల్గా ఓ థియరీ కాన్సెప్ట్ ప్రాక్టికల్గా ఏ విధంగా చూపించాలన్నది కూడాను చాలా ఈజీగా వాళ్ళు చెప్పగలుగుతారు. మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడాను వచ్చి స్టూడెంట్స్ మన సీతం కళాశాలలో చదువుకుంటున్నారు. వాళ్ళ కోసం అయితే మరి సెపరేట్గా కూడా మనకంటే సెపరేట్ బాయ్స్ హాస్టల్ ఉంది, గర్ల్స్ హాస్టల్ ఉంది. సో ఈ ఫెసిలిటీ కూడా మనం వాడుకోవచ్చు. సీతం కళాశాల స్ట్రాటజిక్గా లొకేట్ అయి ఉంది. అటు వైజాగ్ కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, ఒరిస్సా కానీ వాళ్ళ పిల్లలు చాలా ఈజీగా వచ్చి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అవసరమైతే హాస్టల్లో కూడా స్టే చేయొచ్చు వాళ్ళు.